శిరీష. పలాసలో ప్రతిభ అవార్డు గ్రహీతలకు వెల్లువెత్తిన అభినందనలు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని సూర్యతేజ జూనియర్ కళాశాల నుండి 5 విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభా అవార్డులను కైవసం చేసుకున్నారు. ఒకే కాలేజీ నుండి ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించుకున్న 5 విద్యార్థులకు ప్రతిభా అవార్డులు వరించడంతో కాలేజీ ప్రిన్సిపల్ దానేటి పద్మజ ఆనందం వ్యక్తం చేస్తూ అవార్డు గ్రహీతలతో పాటు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. ఈ రోజు సూర్యతేజ జూనియర్ కాలేజ్ కి ఒకే అకాడమిక్ ఇయర్ లో 5 విద్యార్థులకి ఈ ప్రతిభ అవార్డు రావటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మా విద్యార్థులకి ఇంత చక్కగా బోధించినటువంటి మా ఫ్యాకల్టీ మెంబర్స్ కి అందరికీ కూడా ఏంటంటే నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థులు చాలా చక్కగా కష్టపడి వాళ్ళ ప్రతిభని వాళ్ళు చాటి చెప్పుకున్నారు. అలాగే ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా తల్లిదండ్రులు చక్కగా ప్రోత్సహించి మాకు సహకరించారు. ఈ కాలేజ్లో ప్రతిభా అవార్డులు లాంటివి ఏంటంటే వరుసగా రావటం అనేది ఒక ఎత్తు అయితే, ఈ ఏడాది ప్రతిభా అవార్డులో 5 విద్యార్థులకి ఒకే అకాడమిక్ ఇయర్ లో 4 గ్రూపుల నుంచి ఎంపిక అవటం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంత చక్కటి మార్క్స్ అనేది రావటం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఏ కార్పొరేట్ కాలేజీల్లో చదివిన విద్యార్థులు కారు. ఒక సామాన్యమైన ప్రైవేట్ కాలేజీలో ఇంత చక్కటి మార్క్స్ తెచ్చుకున్న మా విద్యార్థులందరికీ కూడా ఏంటంటే శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మట్టిలో మాణిక్యాలు అన్నట్లు నిరుపేద కుటుంబాలకు చెందిన 5 విద్యార్థులు అవార్డులను అందుకోవడంతో విద్యార్థులను పలువురు ప్రశంసించారు. శ్రీకాకుళం నగరంలోని 80 ఫీట్ రహదారిలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. యోగాతో ప్రశాంతత వస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని 80 ఫీట్ రహదారిలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా వలన ఏకాగ్రత, నిశ్చలతలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం సిబ్బంది, ఆయుష్ నుండి చంద్రశేఖర్, ఇతర సిబ్బంది, యోగా శిక్షకులు మురళీకృష్ణ, నగర ప్రజలు పాల్గొన్నారు. గంజాయి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని ఇచ్చాపురం పోలీసులు పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అతని వద్ద ఉన్న లగేజీ బ్యాగ్ ను పరిశీలించగా 4.180 గ్రాముల గంజాయి పట్టుబడిందని గురువారం సీఐ చిన్నంనాయుడు మీడియాకు తెలిపారు. ఒడిశా రాష్ట్రం నుంచి అక్రమంగా పూణేకు ఈ గంజాయి తరలిస్తుండగా పట్టుబడినట్లు తెలియజేశారు. రాబడిన సమాచారం ప్రకారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతను అదుపులో తీసుకుని అతని దగ్గర సోదా చేయగా అతని దగ్గర 4 కేజీల గంజాయి దొరకడం జరిగింది. అప్పుడు అతను విచారించగా అతను ఒడిశా రాష్ట్రానికి చెందిన గజపతి డిస్టిక్ ఉదయగిరి బ్లాక్ కి చెందిన లుహాకంటి విలేజ్ కి చెందిన వ్యక్తి. అతని పేరు ఎలియా రైతా, సన్ ఆఫ్ లే ఖలీసా రైతా. ఇతని వయసు 39 సంవత్సరం. ఇతను ఆ ఉదయగిరి నుండి గంజాయి 4 కేజీల గంజాయి పూణేకి తీసుకెళ్తుండగా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కడానికి వస్తుండగా పట్టుకోవడం జరిగింది. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ సోంపేట మెజిస్ట్రేట్ గారి కోర్టులో ప్రొడ్యూస్ చేయబడుతుంది. గురువారం పైడిభీమవరం గ్రామ సచివాలయంలో ఎమ్మెల్యే ఎన్ఈఆర్ పబ్లిక్ గ్రీవెన్స్ ను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్ ను గురువారం పైడిభీమవరం గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేశారు. ప్రజల నుండి పలు సమస్యలపై వినతులను ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వరరావు స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఎంపీడీఓ, తహసీల్దార్ వారికి పంపి పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సింక భవానీ, రౌత్ శ్రీనివాసరావు, వడ్డాది శ్రీనివాసరావు, మునకాల రామిరెడ్డి, పిన్నింటి వెంకట బానోజీ నాయుడు, పిసిని జగన్నాథం, గొర్రె లక్ష్మణరావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి గురువారం వైభవంగా కళ్యాణం నిర్వహించామని ఆలయ ఈఈఓ ఎరంశెట్టి భద్రాజీ తెలిపారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత ఉషా పద్మినీచాయి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా గురువారం కళ్యాణం నిర్వహించారు. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు
ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మ, ఫణీంద్ర శర్మ మరియు వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎరంశెట్టి భద్రాజీ తెలిపారు. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి అన్నారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులను అన్ని విధాలు ఆదుకునే విధంగా కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి అన్నారు. జలుమూరు మండలం చల్లవానిపేట PACS కార్యాలయం వద్ద రైతులకు రాయితీపై వరి విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సబ్సిడీపై వీటిని అందిస్తున్నామని, ఈ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, జడ్పీటీసీ ప్రతినిధి మెండ రాంబాబు, మండల పార్టీ అధ్యక్షులు వెలమల రాజేంద్ర నాయుడు, సర్పంచులు దొంగ స్వామిబాబు, పంచిరెడ్డి రామచంద్రరావు, బగ్గు గోవిందరావు మరియు ఎంపీడీఓ వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా ఎస్పీ వకీల్ జిందాల్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులకు వెల్ఫేర్ డే నిర్వహించారు. విజయనగరం జిల్లా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి విజయనగరం జిల్లా ఎస్పీ వకీల్ జిందాల్ గురువారం పోలీస్ కార్యాలయంలో పోలీస్ వెల్ఫేర్ డే నిర్వహించి సిబ్బంది నుండి విజ్ఞాపనలు స్వీకరించి పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకీల్ జిందాల్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పోలీస్ సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తానన్నారు. పోలీస్ వెల్ఫేర్ డే నిర్వహించుటలో భాగంగా పోలీస్ సిబ్బంది ఒక్కొక్కరిని జిల్లా ఎస్పీ తన ఛాంబర్లోకి పిలిచి వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను తెలుసుకుని వారి నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. సిబ్బంది విజ్ఞాపనలు స్వీకరించిన జిల్లా ఎస్పీ వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. పోలీస్ సిబ్బంది తెలిపిన వ్యక్తిగత, శాఖాపరమైన సమస్యలను జిల్లా ఎస్పీ స్వయంగా వాటి పూర్వపరాలు పరిశీలించి పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు చేపడతానని జిల్లా ఎస్పీ వకీల్ జిందాల్ తెలిపారు. పాతపట్నం నియోజకవర్గం మెలియాపుటి మండలంలో రైతులకు ఎమ్మెల్యే ఎంజీఆర్ విత్తనాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడంతో వ్యవసాయ అధికారులు ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండాలని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం నియోజకవర్గం మెలియాపుటి మండలంలో పెద్ద పద్మాపురం గ్రామంలో విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సకాలంలో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే రైతులు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. అదేవిధంగా స్థానిక రైతుల సమస్యలపై అధికారులు ఎమ్మెల్యేకు విన్నవించగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే అతి తక్కువ సమయంలో సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విప్లవ సాంస్కృతికోద్యమాన్ని బలోపేతం చేద్దామని జిల్లా కమిటీ అధ్యక్షులు సొర్ర రామారావు పిలుపునిచ్చారు. విప్లవ సాంస్కృతికోద్యమాన్ని బలోపేతం చేద్దామని, మనువాద కార్పొరేట్ ఫాసిజాన్ని ప్రతిఘటిద్దామంటూ అరుణోదయ శ్రీకాకుళం జిల్లా కమిటీ అధ్యక్షుడు సొర్ర రామారావు పిలుపునిచ్చారు. శుక్రవారం పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక భవనం ఆవరణలో ప్రజా సంఘాలతో కలిసి నిర్వహించిన అరుణోదయ సంస్థల విలీన సభ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడుతూ ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు గొరకల బాలకృష్ణ, పీడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ, పీవైఎల్ జిల్లా కన్వీనర్ సారజగన్ తదితరులు పాల్గొన్నారు. కరపత్రం ఆవిష్కరణ తరువాత 2 అరుణో సంస్థల విలీనం సభ వివరాలను రామారావు వివరించారు. జూన్ 8వ తేదీన ఆదివారం ఉదయం 9:30 గంటలకు సరస్వతి పార్క్ నుంచి సభా ప్రాంగణం వరకు జరిగే కళా ప్రదర్శనలో పాల్గొనాలని కోరారు. కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు, ప్రజలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య శ్రీకాకుళం జిల్లా కమిటీ పక్షాన రామారావు విజ్ఞప్తి చేశారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో శాసనసభ్యులు, కార్యకర్త అధినేత సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం
పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో శాసనసభ్యులు వారి కార్యాలయం నందు కార్యకర్త అధినేత సమావేశం కార్యకర్తలతో కలిసి నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కార్యకర్తే అధినేత అనే మాటలను తెలుగుదేశం పార్టీ ఆచరణలో పెట్టిందని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని అన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని సంస్థాగత నిర్మాణం తెలుగుదేశానికి ఉందని, ఈ మేరకు నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తానని, వారి యొక్క సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో కార్యాలయంలో 5 మండలాల నుండి వచ్చిన సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించి పరిష్కార దిశగా కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గం 5 మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.